వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి రెసిపీ ఎగ్ పులుసు. ఎగ్ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఇది ట్రై చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ ఉల్లిగడ్డని కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఉల్లిగడ్డ, మెంతులు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపేసి మిక్సర్ చేసుకోవాలి. ఒక మసాలాలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిగడ్డలను కోసి టమాటాలను కూడా చిన్న చిన్నగా కోసేసి మనం నూనెలో వేయించినాక ఎగ్ చేసి ఇలా చేసుకుంటే పులుసు చాలా అద్భుతంగా వస్తుంటుందండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మి రెసిపీ రెడీ అవుతుందండి. చూడండి. టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ ఎగ్ పులుసు. ఇట్లా చింతపండు పులుసు చేసేసుకొని కొంచెంసేపు మరిగించుకోవాలండి. ఒక 2 to 4 minutes వరకు మరిగించుకుంటే ఎగ్ పులుసు రెడీ అవుతుంది. టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ ఎగ్ పులుసు రెడీ అవుతుంది. టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్ రెసిపీ అండి. ఇంట్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్స్ ఎప్పుడు మనం ఫ్రై చేసుకుంటాం, ఆమ్లెట్ వేసుకుంటాం, కానీ ఇట్లా తింటేనే హెల్తీ అండి. బాయిల్డ్ ఎగ్స్ అనేది చాలా హెల్తీ అండి. మన హెయిర్ గ్రోత్ కూడా, స్కిన్కి చాలా మట్టుకి బాయిల్డ్ ఎగ్స్ అనేది చాలా బాగుంటుందండి. సో బాయిల్డ్ ఎగ్స్ తినాలి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి.